రేపు సాయంత్రం కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. రాజ్యసభ ఎన్నికలపై నేతలు చర్చించనున్నారు. ఏపీలో సెర్ అమలు, కూటమి పార్టీల విధానంపై సమీక్షించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, కూటమి 2 ఏళ్ల పాలనపై చర్చిస్తారు నేతలు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రేపు సాయంత్రం ఏదైతే కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం అయితే కానుంది. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్రంలో ఏదైతే ఇటీవల అంటే దేశవ్యాప్తంగా ఏదైతే రాజ్యసభకి ఏదైతే నోటిఫికేషన్ విడుదలైందో ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికల పైన కూడా నేడు రేపైతే చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్ ప్రక్రియ అంటే ఏదైతే ఓటర్ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సర్ ప్రక్రియ అమలు, అదేవిధంగా కూటమి పార్టీల విధానం పైన కూడా సమీక్ష అయితే నిర్వహించనున్నారు. దాంతో పాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా కూటమి పాలన 2 ఏళ్ల పాలన ఏదైతే ఉందో ఈ పాలన పూర్తయిన దానిపైన ఈ సమీక్ష సమావేశం అయితే జరగనుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపు అంటే సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గురు కూడా భేటీ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అయితే దీంతో పాటు ఏదైతే కీలకంగా రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలి, కార్యకర్తలంతా కూడా కలిసి పనిచేయాలి 3 పార్టీల కూటమి నేతలు అనే ఆలోచనతో అయితే ఈ మీటింగ్ అయితే జరగనుంది. ఏమన్నా? థ్యాంక్ యూ శ్రీహరి.